జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రస్తుతం మనం మధురానగర్లో ఉన్నాం. ఉమ్, మధురానగర్ కానీ జూబ్లీస్లో నియోజకవర్గంలో ఉన్న అన్ని బూతులలో కూడా ఖచ్చితంగా మాగంటి సునీత గోపీనాథ్ గారు గెలవబోతున్నారు. ఉమ్, ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉన్నది. ఉమ్, ఓటర్లు కూడా ఏ ఇంటికి పోయినా కూడా చాలా ఆప్యంగా ఆప్యతగా ఉమ్, ఆ, మంచి ఉత్సాహంతో ముందుకొచ్చి సునీతమ్మ మరి గెలిపిస్తామని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఉమ్. తప్పనిసరిగా కూడా సునీత గోపీనాథ్ గారు గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా చేస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఉమ్, గతంలో కానీ ఇప్పుడు కానీ ఉమ్, ఈ నియోజకవర్గంలో ఏ బజార్లో కూడా ఉమ్, సరి అయిన రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఉమ్, పేద ప్రజలకు అందవలసిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అందలేదు. ఉమ్, ఎందుకంటే 6 గ్యారెంటీల పేరుతోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కడం జరిగింది. ఉమ్, అవి అమలు చేయాలంటే ఏ ఒక్క పని కూడా సరైన రీతిలో ఉమ్, 50% పనులు కూడా చేయలేదు. ఉమ్, ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు తప్ప ఏ ఒక్క పని ఆచరణ సాధ్యం కాని పనులు చేయలేదు అనేది కూడా వారి కోపంగా ఉన్నారు. ఉమ్, అది కోపమే ఓటు రూపకంగా ఆయుధంగా మారి సునీత గోపీనాథ్ గారు గెలవబోతున్నారు. ఈ 6 పథకాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో అవి పూర్తి చేసింది అనుకుంటున్నారా? 6 గ్యారెంటీల అమలు కార్యక్రమంలో ఉమ్, 13 హామీలలో ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు సంపూర్ణంగా ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ప్రజలకు మేలు చేసిన కార్యక్రమాలు ఏవి కూడా లేవు. ఉమ్, ఏది అరకొర మాత్రమే చేయడం జరిగింది. ఉమ్, ఒక ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఉమ్, కానీ అంతకన్నా ఎక్కువ పురుషులకు బస్ ఛార్జీలు పెంచి ఉమ్, ఇబ్బంది కూడా గురి చేయడం జరిగింది. ఉమ్. ఇక్కడ సునీతమ్మ గారికి ఓట్లు వేయాలంటే ఏం చూసి చేయాలి ఈ నియోజకవర్గ ప్రజలు? సునీతమ్మ గారు వారి యొక్క భర్త గారు ఉమ్, ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉమ్, వారు 3 సార్ల ప్రజల మన్నలతోని ఉమ్, ఈ నియోజకవర్గంలో 3 సార్లు 3 పర్యాలు గెలవడం జరిగింది. ఉమ్, గోపీనాథ్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్, పెద్దలు ఐటీ శాఖ మంత్రులు మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి నాయకత్వంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఉమ్. దాని ద్వారా ప్రజలు గోపీనాథ్ గారు గోపి గారి నాయకత్వంలో